ఇప్పుడు దాకా మనం పైథాన్లో 141 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో మనం 142 అండ్ 143 ప్రోగ్రామ్స్ చేద్దాం. ప్రోగ్రామ్ నెంబర్ 142 గేమ్ రాక్ సిజర్ అండ్ పేపర్. ఈ గేమ్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది 2 players ఆడతారు. ఒక ప్లేయర్ రాక్ సిజర్ పేపర్ నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాడు. అలాగే ఇంకో ప్లేయర్ కూడా రాక్ సిజర్ పేపర్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకే, వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అంటే, సపోజ్ ఒక ప్లేయర్ రాక్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఇంకొకడు సిజర్ కనుక సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు రాక్ అనేది గెలిచినట్టు. అదేవిధంగా ఒకళ్ళు రాక్ సెలెక్ట్ చేసుకొని ఇంకొకళ్ళు పేపర్ కనుక సెలెక్ట్ చేస్తే పేపర్ సెలెక్ట్ చేసిన వాళ్ళు గెలిచినట్లు. అట్లనే ఒకళ్ళు సిజర్ సెలెక్ట్ చేసి ఇంకొకరు కనుక పేపర్ సెలెక్ట్ చేస్తే సిజర్ ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళు గెలిచినట్లు. ఎందుకని సిజర్ అనేది పేపర్ని కట్ చేస్తుంది కాబట్టి సిజర్ గెలిచినట్టు. పేపర్ అనేది రాక్ని కవర్ చేస్తుంది కాబట్టి పేపర్ గెలుస్తుంది. తర్వాత రాక్ సిజర్లో రాక్ అనేది సిజర్ని స్మాష్ చేస్తుంది కాబట్టి రాక్ అనేది గెలిచినట్లు. ఓకే, సో ఈ 3 కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్లేయర్ 1 వచ్చేసరికి ఏంటంటే కంప్యూటర్. ఓకే, సో కంప్యూటర్ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటుంది. ప్లేయర్ 2 వచ్చేసరికి ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళు. సో వాడు ప్లేయర్ 2. ఓకే, ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో అన్నీ ఇక్కడ మనం ప్లేయర్ అని తీసుకున్నాం ఈ ప్రోగ్రాంలో. ఓకే, ఒకళ్ళేమో కంప్యూటర్, ఇంకొకళ్ళేమో ప్లేయర్ అని తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రాంలో ఇఫ్ ప్లేయర్ ఈక్వల్ టు కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఏదైతే సెలెక్ట్ చేసిందో రాక్ పేపర్ సిజర్లో అదే ఆప్షన్ని ప్లేయర్ కూడా సెలెక్ట్ చేస్తే అప్పుడు ఇద్దరు ఈక్వల్ అయినట్టు. సో టై అని ప్రింట్ చేస్తాం. ఎల్సిఫ్ అనే దాన్ని మనం పైథాన్లో ఎట్లా రాస్తాం అంటే ఎలిఫ్ అని రాస్తాం. ఓకే, ఎల్సిఫ్ అంటే రెండు సేమ్ సెలెక్ట్ చేయలేదు. ప్లేయర్ కనుక రాక్ సెలెక్ట్ చేస్తే ఇంకా 2 ఆప్షన్లు ఏముంటాయి మనకి. కంప్యూటర్ ఏది సెలెక్ట్ చేసినట్టు, ఏదర్ పేపర్ అన్నా సెలెక్ట్ చేసినట్టు లేకపోతే సిజర్ అన్నా సెలెక్ట్ చేసినట్టు. సో కంప్యూటర్ కనుక పేపర్ సెలెక్ట్ చేస్తే, సో ప్లేయర్ ఏమో రాక్ సెలెక్ట్ చేశాడు, కంప్యూటర్ పేపర్ సెలెక్ట్ చేశాడు. అప్పుడు ఎవరు గెలిచినట్లు? పేపర్ అనేది రాక్ని కవర్ చేస్తుంది కాబట్టి కంప్యూటర్ గెలిచినట్లు. అందుకని యూ లూజ్, కంప్యూటర్ కవర్స్ ప్లేయర్. సో కంప్యూటర్ దగ్గర ఏమో పేపర్ అని వస్తుంది, ప్లేయర్ దగ్గర ఏమో రాక్ అని వస్తుంది. కాబట్టి మనం ఎవరైతే ప్లేయర్ సెలెక్ట్ చేశాడో ఈ రాక్ని వాడు ఓడిపోయినట్టు. ఎల్స్ అంటే పేపర్ కాదు, పేపర్ సెలెక్ట్ చేయలేదు అంటే ఏం సెలెక్ట్ చేసినట్టు? సిజర్ సెలెక్ట్ చేసినట్టు. ఓకే, సో ప్లేయర్ ఏమో రాక్, కంప్యూటర్ ఏమో సిజర్ సెలెక్ట్ చేసింది. అప్పుడు ఏంటి, ఆ రాక్ అనేది సిజర్ని స్మాష్ చేస్తుంది కాబట్టి ఈ ప్లేయర్ గెలుస్తుంది అనమాట. యూ విన్, ప్లేయర్ స్మాషెస్ కంప్యూటర్ అంటే ఏమొస్తుంది? రాక్ స్మాషెస్ సిజర్ అని వస్తుంది. ఓకే, సో ఈ పార్ట్ వరకు సపోజ్ ఎల్సిఫ్ అంటే ఈ రాక్ సెలెక్ట్ చేయలేదు, ఏం సెలెక్ట్ చేశాడు? పేపర్ అని సెలెక్ట్ చేశాడు ప్లేయర్. ఓకే, ప్లేయర్ కనుక పేపర్ సెలెక్ట్ చేస్తే కంప్యూటర్ ఏం ఆప్షన్స్ ఉంటాయి ఇంకా మనకి? కంప్యూటర్ సిజర్ సెలెక్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏంటి రాక్ సెలెక్ట్ చేసి ఉండొచ్చు. ఓకే, సో ప్లేయర్ పేపర్ సెలెక్ట్ చేసి కంప్యూటర్ కనుక సిజర్ సెలెక్ట్ చేస్తే అప్పుడు సిజర్ అనేది పేపర్ని కట్ చేస్తుంది కాబట్టి కంప్యూటర్ గెలిచినట్లు. కాబట్టి యూ లూజ్, కంప్యూటర్ కట్ ప్లేయర్ అంటే సిజర్ కట్ పేపర్ అని వస్తుంది. ఎల్స్ అంటే కంప్యూటర్ ఏం సెలెక్ట్ చేసినట్టు? రాక్ సెలెక్ట్ చేసినట్టు. సో ప్లేయర్ ఏమో పేపర్ సెలెక్ట్ చేశాడు, కంప్యూటర్ ఏమో రాక్ సెలెక్ట్ చేశాడు. అప్పుడు ఎవరు గెలిచినట్లు? ప్లేయర్ గెలిచినట్టు. ఎందుకని? పేపర్ కవర్స్ రాక్ కాబట్టి. సో ఏం డిస్ప్లే అవుతుంది? యూ విన్, ప్లేయర్ కవర్స్ కంప్యూటర్ అంటే పేపర్ కవర్స్ రాక్ అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎల్సిఫ్ అంటే ప్లేయర్ రాక్ సెలెక్ట్ చేయలేదు, అలాగే పేపర్ సెలెక్ట్ చేయలేదు అంటే ఏం సెలెక్ట్ చేసినట్టు? సిజర్ని సెలెక్ట్ చేసినట్టు. ఎల్సిఫ్ ప్లేయర్ ఈక్వల్ టు సిజర్ అని కూడా రాసాం మనం అక్కడ కండిషను. ఓకే,
సో ప్లేయర్ సిజర్ని సెలెక్ట్ చేస్తే కంప్యూటర్ కనుక రాక్ని సెలెక్ట్ చేస్తే రాక్ స్మాషెస్ సిజర్, కాబట్టి కంప్యూటర్ గెలిచినట్లు. యూ లూజ్, కంప్యూటర్ స్మాషెస్ ప్లేయర్, అంటే రాక్ స్మాషెస్ సిజర్ అని వస్తుంది. ఎల్స్ అంటే కంప్యూటర్ రాక్ సెలెక్ట్ చేయలేదు, ఏం సెలెక్ట్ చేసినట్టు, పేపర్ సెలెక్ట్ చేసినట్టు. సో అప్పుడు ఈ ప్లేయర్ ఏమో సిజర్ సెలెక్ట్ చేశాడు, కంప్యూటర్ ఏమో పేపర్ని సెలెక్ట్ చేశాడు, కాబట్టి సిజర్ పేపర్ని కట్ చేస్తుంది, కాబట్టి ఈ ప్లేయర్ గెలిచినట్టు. అప్పుడు ఏం డిస్ప్లే అవుతుంది, యు విన్ ప్లేయర్ కట్ కంప్యూటర్, అంటే సిజర్ కట్ పేపర్, ఓకే అని వస్తుంది. ఎల్స్ అంటే సిజర్ కానీ రాక్ కానీ తర్వాత పేపర్ కానీ ఇవి సెలెక్ట్ చేయకుండా వేరే ఏదో ర్యాండమ్గా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే దట్స్ నాట్ ఏ వ్యాలిడ్ ప్లే, చెక్ స్పెల్లింగ్ కరెక్ట్గా చెక్ చేసుకున్నాను వస్తుంది. తర్వాత మళ్ళీ సేమ్ గేమ్ ఆడాలా వద్దా అంటానికి ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఏంటి, ప్లే అంటే మళ్ళీ ఆడాలనుకుంటేనే పి అనేదాన్ని ప్రెస్ చేయాలి, ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటేనేమో ఈ అనేదాన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ఆ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాము. రిజల్ట్ ఈక్వల్ టు పి అయితే ప్లేయర్ ఈక్వల్ టు ఫాల్స్ అని రాస్తాము. ఎల్స్ ప్లేయర్ ఈక్వల్ టు ట్రూ అని పెడతాం. పెట్టేసి కంప్యూటర్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటుంది, ఏంటి, టీ ఆఫ్ ర్యాండ్ ఇంట్ ఆఫ్ 0,2, అంటే 0 నుంచి 2 వరకు ఏదైనా ఒకటి 0 కానీ 1 కానీ 2 కానీ సెలెక్ట్ చేసుకుంటుంది. టీ ఆఫ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది కంప్యూటర్ సెలెక్ట్ చేసినట్టు అవుతుంది. ఓకే, మీకు ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఉంటుంది, అది చూపిస్తాను. టీ అంటే టుపుల్. ఓకే, ఆ టుపుల్లో ఏమున్నాయి, రాక్ అనేది ఒకటి ఉంది, అది 0 ఇండెక్స్ దగ్గర, పేపర్ అనేది 1 ఇండెక్స్ దగ్గర, సిజర్ అనేది 2 ఇండెక్స్ దగ్గర. సో టీ ఆఫ్ వీటిలో ఏదైనా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటుంది, అది కంప్యూటర్ యొక్క ఆప్షన్. కంప్యూటర్ ఈక్వల్ టు టీ ఆఫ్ ర్యాండ్ ఇంట్ ఆఫ్ 0,2. ఓకే, ప్లేయర్ది ఇనిషియల్గా ఫాల్స్ అని తీసుకుంటాము. ఓకే, వైల్ ప్లేయర్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ప్లేయర్ వాల్యూ ఫాల్స్గా ఉన్నంత వరకు మీకు ఈ గేమ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, అందుకనే మనం చివరిలో డూ యూ వాంట్ టు ప్లే ఆర్ ఎగ్జిట్ అన్నాం కదా, ప్లే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, అంటే పి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ప్లేయర్ ఈక్వల్ టు ఏం పెట్టాం మనం, ఫాల్స్ అని పెట్టామన్నమాట. ఓకే, ఆ ప్లేయర్ ఈక్వల్ టు ఫాల్స్గా ఉన్నంత వరకు ఈ గేమ్ అనేది కంటిన్యూ అయ్యేటట్టుగా ఇక్కడ మనం లూప్లో రాసాం. వైల్ ప్లేయర్ ఈక్వల్ టు ఫాల్స్గా ఉన్నంత వరకు ఇది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ర్యాండింట్ అనే ఫంక్షన్ని యూజ్ చేసాం కదా ఇక్కడ. ఓకే, ఈ ర్యాండింట్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంటుందంటే ర్యాండమ్ అనే ప్యాకేజీలో ఉంటుంది. కాబట్టి మనం ప్రోగ్రామ్ పైన ఏం రాయాలంటే ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ ర్యాండింట్. ఓకే, అంటే ర్యాండమ్ అనే ప్యాకేజ్ నుంచి ర్యాండింట్ అనే ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. ఓకే, రైట్. సో ఈ ప్రోగ్రామ్ని జూపిటర్ నోట్బుక్లో మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నేను కాపీ చేస్తున్నా, Ctrl+C, జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేసా, Ctrl+V. ఓకే, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చేయగానే కింద ఏమడిగింది చూడండి, రాక్ పేపర్ ఆర్ సిజర్. ఓకే, సపోజ్ నేను రాక్ అనేది సెలెక్ట్ చేస్తున్నా, ఎంటర్ కొడుతున్నా, చూసారా, యూ లూజ్ పేపర్ కవర్స్ రాక్, అంటే కంప్యూటర్ ఏం సెలెక్ట్ చేసింది, పేపర్ అనేది సెలెక్ట్ చేసింది, మనమేమో రాక్ అనేది సెలెక్ట్ చేసాము, కాబట్టి మనం ఓడిపోయాం. ఓకే, మళ్ళీ పి అని ప్రెస్ చేస్తున్నా, అంటే ప్లే ఎంటర్. సో మళ్ళీ అడిగింది ఏంటి, రాక్ పేపర్ ఆర్ సిజర్ అని అడిగింది. ఈసారి ఏం చేద్దాం అంటే మనం సిజర్ అనేది సెలెక్ట్ చేద్దాం, సిజర్. ఓకే, ఎంటర్ కొడుతున్నా, టై అయింది. టై ఎప్పుడు అవుతుంది అనుకున్నాం మనం, కంప్యూటర్ కూడా సిజర్ సెలెక్ట్ చేసింది, అప్పుడు టై అవుతుంది, అంటే ఇద్దరు సేమ్ సెలెక్ట్ చేశారు, ఇద్దరు ప్లేయర్స్ కూడా. మళ్ళీ ఆడదాం, పిఎన్ ప్రెస్ చేస్తున్నా, ఎంటర్ కొడుతున్నాం. ఓకే, రాక్ పేపర్ ఆర్ సిజర్. సో మనం పేపర్ సెలెక్ట్ చేద్దాం ఈసారి, ఎంటర్ కొడుతున్నాం, అది కూడా టై అయింది, అంటే కంప్యూటర్ కూడా పేపర్ సెలెక్ట్ చేసింది. మళ్ళీ ఆడదాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ పేపర్ సెలెక్ట్ చేస్తున్నా, ఎంటర్. యూ లూజ్ సిజర్ కట్ పేపర్, అంటే
కంప్యూటర్ సిజర్ని సెలెక్ట్ చేసుకుంది, అందుకని మనం ఓడిపోయాం అక్కడ. ఓకే, మళ్ళీ పిఎన్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనం స్పెల్లింగ్ మిస్టేక్ ఇద్దాం. సపోజ్ రాక్ అని రాయాలి, నేను క్యాపిటల్ ఆర్ రాయకుండా స్మాల్ ఆర్ రాస్తున్నాను రాక్ అని. ఓకే, ఏమొచ్చింది చూడండి, దట్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ప్లే, చెక్ స్పెల్లింగ్ చూసుకోమని చెప్తుంది. ఓకే, ఈసారి మనం మళ్ళీ ప్లే చేద్దాం అనుకున్నాం. సో పిఎన్ ప్రెస్ చేసా. సో ఇక్కడ రాక్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ ఇద్దాం, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ROCK. ఎంటర్ కొడుతున్నా. పట్టంగా ఏమొచ్చింది, యూ విన్, రాక్ స్మాషెస్ సిజర్, అంటే కంప్యూటర్ అని సిజర్ సెలెక్ట్ చేస్తుంది కాబట్టి మనం అక్కడ గెలిచాం. ఓకే, ఇక్కడ నేను ఈ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేస్తే ఎగ్జిట్. సో ఎంటర్ కొడుతున్నా. ఏమొచ్చిందో చూడండి ఇక్కడ. సో ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసింది. ఓకే, సో ఇది రాక్ సిజర్ పేపర్ గేమ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రోగ్రామ్. మన దగ్గర 143 ప్రోగ్రామ్స్ యొక్క లిస్ట్ ఇది. సో దీంట్లో లాస్ట్ ప్రోగ్రామ్ 143 ప్రోగ్రామ్. ఇది కూడా గేమే. ఏం గేమ్ అంటే గెస్ ద నెంబర్, ఒక నెంబర్ని గెస్ చేయాలంట. ఓకే, సో అంటే కంప్యూటర్ ఒక నెంబర్ని ర్యాండమ్గా పిక్ చేస్తుంది, ఆ నెంబర్ని మనం గెస్ చేయాలి. ఎట్లా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో దీనికోసం కూడా ర్యాండమ్ అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. నెంబర్ ఈక్వల్ టు ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ ఆఫ్ 1,10, అంటే 1 నుంచి 10 లోపల ఒక నెంబర్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది కంప్యూటరు. ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది, నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. తర్వాత నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్, హలో వాట్ ఈజ్ యువర్ నేమ్, నేమ్ ఏంటని అడుగుతుంది. ఓకే, మనం ఇచ్చిన నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు 0, అంటే మనం ఆ నెంబర్ని గెస్ చేయాలి కదా, ఎన్ని అటెంప్ట్స్లో గెస్ చేస్తామో అనేది కౌంట్ కింద తీసుకుంటుంది. ఓకే, ఏం ప్రింట్ చేసింది, హాయ్. మనం ఇందాక ఇచ్చిన నేమ్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ గెస్ ద నెంబర్ బిట్వీన్ 1 and 10, 1కి 10కి మధ్యలో ఒక నెంబర్ని గెస్ చేయమని చెప్తుంది. ఓకే, సో వైల్ కౌంట్ లెస్ దాన్ 5, అంటే మనకి ఎన్ని ఛాన్సులు ఇస్తున్నట్టు. ఫస్ట్ కౌంట్ వాల్యూ 0 ఉంటుంది. ఫస్ట్ టైం మనం చెక్ చేయలేదు అనుకోండి, కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో అట్లా మనకి లెస్ దాన్ 5 వరకు మనకి ఏమవుతుందంటే గెస్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, మనం ఇచ్చిన నెంబర్ని ఇన్పుట్ కన్వర్ట్ చేసి గెస్ అనే వేరియబుల్లో పెడుతుంది. సో మనం కౌంట్ అనేది 1 పెరుగుతుంది, ఎందుకని ఒకసారి గెస్ చేసినట్టు అవుతుంది ఇప్పటికీ. ఓకే, ఇఫ్ గెస్ ఈజ్ లెస్ దాన్ నెంబర్, అంటే మనం గెస్ చేసిన నెంబరు ఇందాక ర్యాండమ్గా తీసుకున్న నెంబర్ ఉంది కదా, దానికంటే తక్కువ ఉంటే అప్పుడు యువర్ గెస్ ఈజ్ లో అని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఎక్కువ ఉంటేనేమో యువర్ గెస్ ఈజ్ హై అని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఈక్వల్ టు ఉంటేనేమో అంతటితో ఆ లూప్ అనేది ఆగిపోయి బయటకు వచ్చి ఇఫ్ గెస్ ఈక్వల్ టు నెంబర్ అయితే యూ గెస్ ద నెంబర్ ఇన్ కౌంట్ ట్రైస్. ఇక్కడ కౌంట్ అనేది ఇక్కడ మీకు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కదా, ఒక్కోసారి మనం గెస్ చేసినప్పుడల్లా 1 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో అన్ని అటెంప్ట్స్లో నువ్వు నెంబర్ని గెస్ చేసావని చూపిస్తుంది. ఎల్స్ మనం గెస్ చేసిన నెంబరును ఫస్ట్ ర్యాండమ్గా తీసుకున్న నెంబరు ఈక్వల్ కాలేదనుకోండి, సో యూ ఫెయిల్ టు గెస్ ద యాక్చువల్ నెంబర్ ఏంటనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఫస్ట్ ర్యాండమ్గా పిక్ చేసిన నెంబర్ ఏంటనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. Ctrl+C, Ctrl ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. హలో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వచ్చింది. సో ఇక్కడ నేను సుధీర్ అని రాస్తున్నాను. ఎంటర్ కొట్టా. గెస్ నెంబర్ బిట్వీన్ 1 and 10, సపోజ్ నేను 7 సెలెక్ట్ చేశాను. ఓకే, యువర్ గెస్ ఈజ్ హై, అంటే 7 కంటే తక్కువ అనమాట యాక్చువల్ నెంబరు. సో ఇప్పుడు నేను 5 అని ప్రెస్ చేస్తున్నా. యువర్ గెస్ ఈజ్ హై అంది. సపోజ్ నేను 3 ప్రెస్ చేస్తున్నా. యువర్ గెస్ ఈజ్ హై అంది, అంటే 2 కానీ 1 కానీ అయి ఉంటుంది. సపోజ్ నేను 2 అని ప్రెస్ చేస్తున్నా. ఏమొచ్చిందో చూడండి ఇక్కడ, యూ గెస్ ద నెంబర్ ఇన్ 4 tries, 4 attemptsలో. ఓకే, ఇదొక అటెంప్ట్, ఇదొక అటెంప్ట్, ఇదొక అటెంప్ట్,
4th అటెంప్ట్లో నువ్వు కరెక్ట్ నెంబర్ని గెస్ చేసావు అని వస్తుంది. సపోజ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగింది. సుధీర్. ఎంటర్ కొట్టా. గెస్ నెంబర్ బిట్వీన్ 1 and 10 అంది. అన్నప్పుడు మనం ఏం చేద్దాం అంటే 5 అని ఇద్దాం. యూ గెస్ ద నెంబర్ ఇన్ 1 tries అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన నెంబర్ కూడా 5 అయింది. కాబట్టి మనం ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ నెంబర్ని సెలెక్ట్ చేసాము. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో కూడా మనం ర్యాండమ్ అనే ప్యాకేజ్ని యూజ్ చేసాము. ఆ ప్యాకేజ్లో ర్యాండింట్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేసాము. ఓకే, దీంతో మనకి కంప్లీట్ 143 స్క్రిప్ట్స్ పైథాన్లో మనం ఎగ్జిక్యూట్ చేసి చూసాము. ఓకే, మీకు కనుక ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ ఈ 143 స్క్రిప్ట్స్ ఉన్న డాక్యుమెంట్ కనుక కావాలి అంటే మీరు నాకు మెయిల్ చేయండి. ఓకే, నా మెయిల్ ఐడి వచ్చేసరికి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, sudhir@gmail.com. ఓకే, ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. సబ్జెక్ట్ లైన్లో ఏం రాస్తారంటే ఐ నీడ్ పైథాన్ ట్యూటోరియల్ డాక్యుమెంట్. ఓకే, అని రాయండి సబ్జెక్ట్ లైన్లో. అప్పుడు ఆ మెయిల్కి రిప్లై చేస్తూ నేను ఈ డాక్యుమెంట్ని మీకు అటాచ్ చేసి సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.